Good morning, my dear friends. This is Dr. Subbarao, sir, senior civil services faculty and 17 years of teaching experience. సో సీసాట్లో ఎక్కువ మంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో పేపర్ 2 సీసాట్ మనకు కానీ చూస్తే ఒక 80 మార్క్స్కి మనకు సీసాట్ పేపర్ ఉంటుంది. అంటే మనకు ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. మనకు ప్రిలిమ్స్లో దేర్ ఆర్ 2 పేపర్స్. సో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్లో పేపర్ 1 ఏంటంటే మనకి జనరల్ స్టడీస్, పేపర్ 2 సీసాట్. ఈ సీసాట్లో 80 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 మార్క్స్. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అంతే. మీకు ఒక 33% వస్తే చాలు. ఇందులో సీసాట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రిజర్వేషన్ బట్టి కూడా ఉంటుంది. ఎస్సీకింత, ఎస్టీకింత, ఓబీసీకింత, ఇట్లా రిజర్వేషన్ బేస్ చేసుకొని కూడా ఉంటుంది. హ్యాండిక్యాప్కింత ఇలా ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి మీకు ఆయా సంవత్సరాన్ని బట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది. ఓకే, రైట్. ఈ సీసాట్లో ఎక్కువ మందికి ప్రాబ్లం ఏంటంటే మనకి ఎలా ఈ సీసాట్లో ఈ మన అర్థమెటిక్, రీజనింగ్ నుంచి ఒక 50% క్వశ్చన్స్ వస్తే రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ నుంచి వస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్స్ అంటే ఇట్లా మనం సింపుల్గా ప్యాసేజెస్ అంటుంటాం కదా, అట్లా మనం ప్యాసేజెస్ నుంచి వస్తాం. సో అయితే ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ ప్యాసేజ్ అంటే స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే కింద ఉన్న ఇచ్చినటువంటి ఒక ప్యాసేజ్ ఇస్తారు, మీకు కింద క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ అయితే పైన ఆన్సర్ ఉంటుందేమో అనుకుంటారు. ఇది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కాదు. ఇది అంటే మీరు ఇంగ్లీష్ గ్రామర్ కాంప్రహెన్షన్ అయితే కాదు. ఇది ఎలా ఉంటాయంటే దేశంలో మనకు ఉన్నటువంటి ఎకనామిక్ ఇష్యూస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, ఇంకా అదర్ ఏదైనా ఒక పొలిటికల్ లేదంటే ఏదైనా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఇలాంటి ఏదైనా వీటి మీద మనకు క్వశ్చన్ ఇస్తారు. ఆల్రెడీ ఎక్కువగా ఎకానమీ, ఎన్విరాన్మెంట్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ ఎకానమీ నుంచే వస్తాయి. మీకు ఎకానమీలో బేసిక్స్ ఉండటం వల్ల మీరు ఈ ప్యాసేజెస్ ఈజీగా చేయగలుగుతారు. యూ కెన్ ఈజీలీ డన్ బై దీస్ ప్యాసేజెస్ విత్ యువర్ ఎకనామిక్ బేసిక్స్. If you have thoroughly in your economic and environmental and social basics, you can easily answer these all questions which are from CSAT. CSAT in particular in the case of reading comprehensions. Okay, so ఈ జనరల్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ కాదు ఇవి, గ్రామర్ కాంప్రహెన్షన్స్ కావు ఇవి. జనరల్గా ఎకనామిక్, సోషల్, ఎన్విరాన్మెంటల్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు వస్తాయి. ఒక పేరా ఇస్తారు మన క్వశ్చన్. దాదాపుగా మనం ఇందులో 50% మనకి 80 క్వశ్చన్స్కి 40 క్వశ్చన్స్, సమ్ టైమ్స్ 50 క్వశ్చన్స్ కూడా ఈ ఏరియా నుంచి వస్తాయి. ఒక్కొక్కసారి అందుకని మనం ఈజీగా చేసే పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే మీరు స్పీడ్ అక్యురెన్సీ ఉండాలి ప్యాసేజ్ చదివేటప్పుడు. అంటే స్పీడ్గా చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే మీకు హిందూ పేపర్ ఇవి హెల్ప్ అవుతాయి. మీకు మ్యాక్సిమం ఇవి పేపర్స్లో వచ్చిన ఎడిటోరియల్స్ నుంచే వస్తాయి. రెండవది కీవర్డ్ ఏంటి, అందులో ఆ ప్యాసేజ్లో ఉన్న మెయిన్ వర్డ్ ఏంటి తెలుసుకోవాలి. మూడవది ఏంటంటే ఆ ప్యాసేజ్ ఆథర్ ఆయన ఒపీనియన్ ఏంటి, ఆయన ఐడియాలజీ ఏంటి.
ఆయన ఐడియాలజీ ఏంటి మనం తెలుసుకోవాలి. నాలుగవది క్వశ్చన్కి సొల్యూషన్ అడుగుతారు వాళ్ళు మ్యాక్సిమం. ఒక ప్రాబ్లం ఇస్తారు, ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి, ఆ ప్యాసేజ్ని బట్టి ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఉంటుంది. ఐదవది నేను ఇచ్చే బెస్ట్ మీకు ఏంటంటే ఫస్ట్ మీరు యు రీడ్ ఫస్ట్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ చదవండి ఫస్ట్, తర్వాత ప్యాసేజ్కి వెళ్ళండి. ప్యాసేజ్లో కీవర్డ్ ఏంటో పట్టుకోండి. ఫస్ట్ యు గెట్ ద కీవర్డ్ given passage, above given passage. Then you go through the passage. You read minimum 2 to 3, 1 to 2 minutes. 1-2 నిమిషాల్లో కల్లా పూర్తిగా ప్యాసేజ్ చదివేటట్టుగా ఉండాలి మీరు. 1 to 2 minutes మధ్యలో, in between 1 to 2 minutes you should complete your passage reading. Otherwise it is very difficult to answer the remaining questions in our preliminary examination. Time is very limited in prelims, not enough to complete all questions by the preliminary examination. So you should concentrate on your times management also in this reading passages. Okay, సో కీవర్డ్ ఏంటో మనం పట్టుకోవాలి. ఆ కీవర్డ్కి ఉంటుందన్నమాట దీనికి సంబంధించి. అయితే మీకు ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ బేసిక్స్ ఇన్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ. హిస్టరీ నుంచి రావండి, సారీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటి మీద మీకు ఆల్రెడీ మీరు జిఎస్లో చదివి ఉంటారు కాబట్టి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్సే వస్తాయి. వాటికి మీరు సొల్యూషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. It's very easy to qualify the paper. Suppose if you not qualifying in this paper, your GS paper is not calculated. So a paper cannot evaluate it. And I mean almost all your attempt is lost by this attempt. So very careful. If you have the good knowledge and good knowledge in our reading comprehensions, you can easily clear the prelims. Clear? Okay? Right. సో స్పీడ్గా ఏముంటాయో అది మనం గుర్తుపెట్టుకొని చేస్తే సీసాట్లో మనకి ఒక 50% క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. ఇందులో మనం ఒక 25 to 30 క్వశ్చన్స్ చేయొచ్చు. 30% ఆఫ్ ద క్వశ్చన్స్ కెన్ బి డన్. అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు 30% కానీ చేశారంటే మీ ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుంది. ఇక మనం రీజనింగ్ వీటిల్లో ఒక 10% క్వశ్చన్స్ చేసిన, అర్థమెటిక్లో ఇంకొక 10% చేసిన, 50% అంటే 40 క్వశ్చన్స్ చేస్తే ఈజీగా మనం 40 into 2.5 100 క్వశ్చన్స్ కెన్ ఈజీ క్లియర్ ద ప్రిలిమ్స్ అంటే మీన్స్ మీరు పాస్ అయిపోతారు అనమాట. సో ఎవరైతే రీజనింగ్ అర్థమెటిక్లో అంత కమాండ్ లేని వాళ్ళు ఈ ప్యాసేజెస్ని డిపెండ్ అవ్వచ్చు. ముఖ్యంగా ఆర్ట్స్, కామర్స్ చదివినటువంటి వాళ్ళు, లైఫ్ సైన్సెస్ వాళ్ళు. ఎందుకంటే ఇంజనీరింగ్, ఐఐటి, బీటెక్ చదివినటువంటి వాళ్ళు ఏంటంటే ఆ సీసెట్లో అర్థమెటిక్, రీజనింగ్ దే కెన్ వెల్ కంపేర్ టు దిస్ నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. సో రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ యూ మస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ రీడింగ్ కాంప్రహెన్షన్స్. దే వెరీ ఈజీ టు గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనం 2023లో ఇచ్చినటువంటి ఒక పేపర్లో ఇచ్చినటువంటి మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇది 2023లో మనకి యూపీఎస్సీలో సీసాట్లో వచ్చినటువంటి 2023 యూపీఎస్సీ సీసాట్ ప్రిలిమ్స్ వచ్చినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్స్. అన్నమాట. ఓకే, ఒక ప్యాసేజ్ మనం చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. See this passage. ఒకసారి మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇట్ ఈస్ నెసెసరీ టు పుట్ ద ప్రాపర్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఇన్ ప్లేస్. It is necessary to promote the environmental awareness among the people. Spread of during the resistant bacteria
cannot be done away with. It is inherent in modern medical care. సో ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. సో ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇది మనకి క్వశ్చన్స్ చదవడం వల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే ఇది ఏదో మెడికల్ టెర్మినాలజీకి సంబంధించినటువంటిది అనేది అర్థమవుతుంది. అంటే ఈ ఫార్మా కంపెనీలు, ఈ మందులు వీటికి సంబంధించిందని అర్థమవుతుంది. దెన్ యూ గో త్రూ ద ప్యాసేజ్. While awareness on use, use and abuse of antibiotics is a common knowledge. So you should underline this word. Antibiotics. A common knowledge as is the impact of dosing the poultry with antibiotics. The environmental impact of antibiotics. So antibiotics గురించి మనకు తెలిసిపోతుంది. Manufacturing companies not treating their waste as scarcely have been discussed at any length and seriousness thus far. Pollution from the antibiotics factories is fueling the rise of drug-resistant infections. The occurrence of drug-resistant bacteria surrounding the pharma manufacturing plants is well known. సో ఈ ప్యాసేజ్ మనకేం చెప్తుందంటే యాంటీబయాటిక్స్కి సంబంధించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల మనం కొన్ని రకాల పరిశ్రమల్లోనూ కూడా మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు పౌల్ట్రీ పరిశ్రమలోనూ కూడా ఉపయోగిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏంటంటే వీటి మీద అంతగా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకుండా వీటిని అంత సీరియస్నెస్గా తీసుకోవటం వలన దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయని మనకు తెలుస్తుంది. తర్వాత ఈ యాంటీబయాటిక్స్ ఫ్యాక్టరీస్ వలన అక్కడ నుంచి పొల్యూషన్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. దానివల్ల మనకి రెసిస్టెన్సీ పవర్ తగ్గి వ్యాధులు ఇంకా ప్రబలుతున్నాయి అని చెప్పి మనకి సింపుల్గా ఈ ప్యాసేజ్ నుంచి చెప్పడం జరిగింది. కాబట్టి డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా సరౌండింగ్ ద ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఈజ్ వెల్ నోన్. కాబట్టి ఆ డ్రగ్గు ఏదైతే ఆ చుట్టుపక్కల ఈ వేస్టేజెస్ వలన ఆ కంపెనీల చుట్టూనే మళ్ళీ బ్యాక్టీరియా డెవలప్ అయిపోయి అక్కడ మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అని మనకి ఈ ప్యాసేజ్ చెప్తుంది. సో ఇలాంటి సందర్భంలో మనం చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్టేట్మెంట్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మోస్ట్ లాజికల్ అండ్ ప్రాక్టికల్ మెసేజ్ కన్వేడ్ బై ది ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ మనకి ఏం చెప్తుంది, లాజికల్గా ప్రాక్టికల్గా వాట్ మెసేజ్ గివెన్ బై దట్ ప్యాసేజ్ అనేది క్వశ్చన్ మనకి. సో ఈ ప్రాబ్లం కరెక్ట్గా వీటిలో ఏది కరెక్టో చూడండి. ఫస్ట్, ఇట్ ఈస్ నెసరీ టు పుట్ ద ప్రాపర్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలలో చాలా మంచి ఒక దృఢమైనటువంటి ఒక ప్రోటోకాల్, ఒక నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యాంటీబయోటిక్స్ తయారు చేసేటటువంటి కంపెనీలకు సంబంధించి ఒక ప్రోటోకాల్ను బలమైనటువంటి ఒక ప్రోటోకాల్ని ఏర్పాటు చేయాలని ఉంది. అది ఒకటి మనకు ఉంది. రెండవ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ద నెసరీ టు ద ప్రమోట్ ద ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. సో ప్రజల మధ్య కూడా మనం ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, పర్యావరణం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్తుంది. ఇది కూడా కొంచెం కరెక్ట్గానే అనిపిస్తుంది మనకి, ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది. స్ప్రెడ్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాస్ కెనాట్ బి డన్ అవే విత్ యాజ్ ఇట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ మోడర్న్ మెడికల్ కేర్. ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియాస్ కెనాట్ బి డన్ విత్ ది యాజ్ ఇట్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ మోడర్న్ మెడికల్ కేర్. సో దీని ప్రభావం పెద్దగా కనపడట్లేదు అని చెప్తున్నారు. సో ఇది ఎందుకో అంత కరెక్ట్గా అనిపించట్లేదు. ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి సంబంధించి కూడా ఇచ్చారు, ఇది కూడా పెద్దగా మనకి కరెక్ట్ కాదని అనిపిస్తుంది. సో ఇక ఈ రెండింటిలోనే కరెక్ట్గా ఏంటో చూడాలి. ఇందులో ద బెస్ట్ ఏంటంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నెసరీ టు పుట్ ద ప్రోటోకాల్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇన్ ది ప్లేస్. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేసాం, కీవర్డ్ ఏంటో కనుక్కున్నాం. కీవర్డ్ ఏంటి ఇక్కడ, యాంటీబయాటిక్స్. సెకండ్ కీవర్డ్ ఏంటి, యాంటీబయాటిక్స్ డ్రగ్ కంపెనీస్ అన్నమాట. తర్వాత ఏంటి ప్రాబ్లం ఏముంది, దాని ఎఫెక్ట్స్ ఏమున్నాయని చెప్తుంది. కాబట్టి ఏ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ అబౌవ్ ప్యాసేజ్. క్లియర్ అనమాట. సో ఇది కూడా మీరు పెద్దగా చదవలేదు, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్కి మనం ఏం చేయాలి, యాంటీబయాటిక్స్కి కంపెనీలు ఏం చేయాలనే దాని గురించి నేను అడుగుతున్నా. ఏం చేయాలి, కంపెనీలో ప్రోటోకాల్ తయారు చేయాలి, బలవంతమైన ప్రోటోకాల్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోవడం వల్ల ఆ డ్రగ్స్ తయారు చేసే కంపెనీల చుట్టే బ్యాక్టీరియాలు అరిజన్ జరిగి మనకి అనేక రోగాలకు కారణం అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. ఇట్లా మనం ప్యాసేజ్ని ఈ విధంగా, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ప్యాసేజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా ఎన్విరాన్మెంట్ అని చెప్పి మనం అనొచ్చు దీన్ని.
వీటి మీద ఐడియా ఉండటం వల్ల మీరు ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ కమ్ టు ద సెకండ్ ప్యాసేజ్కి రండి. సో ఈ ప్యాసేజ్లో కూడా ఫస్ట్ చదవండి. ద బికేమ్ ద గ్లోబల్ పవర్ ఇండియా నీడ్ టు ఇన్వెస్ట్ ద యూనివర్సల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఆల్మోస్ట్ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిందని మనకి తెలిసిపోతుంది. ఇండియా ఈజ్ అనేబుల్ టు బికమ్ ద గ్లోబల్ పవర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రమోటింగ్ నాలెడ్జ్ ఎకానమీ. ఓకే, రైట్. నాలెడ్జ్ ఎకానమీ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. Our education system should focus more on imparting skills during the higher education. సో కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్యాసేజ్ అని మీకు తెలిసిపోతుంది. సో పేరెంట్స్ ఆఫ్ మెనీ స్కూల్స్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ వెల్, ఇది కూడా మనకి దీన్ని బట్టి మొత్తం మీద ఎడ్యుకేషన్ అని తెలుస్తుంది. కాబట్టి ఇందులో మనకు బెనిఫిట్స్ ఆఫ్ ది క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్యూర్ ఓన్లీ ద స్టూడెంట్స్ కంప్లీట్ దర్ లీవ్ స్కూల్ ఆఫ్ హ్యావింగ్ ద ఎక్వైర్డ్ ద గ్రేట్ వే స్కిల్స్. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ కీవర్డ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ అన్నట్టయితే వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి, గేట్వే స్కిల్స్ బాగా ఉంటాయని చెప్తున్నారు. లైక్ వన్ లెర్న్ టు ది వాక్ బిఫోర్ రన్నింగ్. సిమిలర్లీ వన్ పికప్స్ ద అడ్వాన్స్డ్ స్కిల్స్ ఓన్లీ ఆఫ్టర్ ద పికపింగ్ ద బేసిక్ ఫండమెంటల్ స్కిల్స్. ద అడ్వాంట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఎకానమీ poses a new challenges and one of the severe consequence of having an uneducated workforce will our inability to keep with pace with a global economy. Without a strong learning foundation at primary level, there can be no improvement of higher education and skills development. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్స్ డెవలప్మెంట్ మనం అభివృద్ధి చేయలేము మంచి ఎడ్యుకేషన్ లేకపోతే అని చెప్తుంది. టోటల్గా ఇది ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది ఈ ప్యాసేజ్. కాబట్టి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద క్రక్స్ ఆఫ్ ది ప్యాసేజ్. క్రక్స్ అంటే మెయిన్గా ఇదేం చెప్తుంది, మెయిన్ వాట్ ఇట్ ఎంప్లాయిస్, వాట్ ఇట్ సేస్ అని అర్థం. మెయిన్ థీమ్ ఆఫ్ దట్ ప్యాసేజ్ అని అర్థం. క్రక్స్ అంటే ఏం చెప్తుంది ఇది. సో ఫస్ట్ అండి, బికమ్ ద గ్లోబల్ పవర్ ఇండియా నీడ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ద యూనివర్సల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది కూడా కొంచెం మనకు కరెక్ట్గానే అనిపిస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇంప్రూవ్ చేయాలి అని. తర్వాత ఇండియా ఈజ్ అనేబుల్ టు బికమ్ ద గ్లోబల్ పవర్ బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ప్రమోటింగ్ ద నాలెడ్జ్ ఎకానమీ. ఇది కూడా కొంతవరకు ఉంది కానీ మన వేరే ఫోకసింగ్ ఆన్ నాలెడ్జ్ ఎకానమీ, కానీ కరెక్ట్గా ఇది కరెక్ట్ అని మనం చెప్పలేం. తర్వాత అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఇంపార్టింగ్ స్కిల్స్ డ్యూరింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్. సో మనం స్కిల్స్తో కూడినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తుంది. తర్వాత పేరెంట్స్ ఆఫ్ మెనీ స్కూల్ చిల్డ్రన్స్ ఆర్ నాట్ వెల్ అని ఉంది అనమాట. సో ఇది నాలుగోది కూడా మనకి తప్పక అనిపిస్తుంది. మనకి ఏ సీల్లో ఏది కరెక్ట్. ఏలా చూడండి, టు బికేమ్ ఏ గ్లోబల్ పవర్ ఇండియా నీడ్స్ టు ఇన్వెస్ట్ యూనివర్సల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. తర్వాత అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ఇంపోర్టింగ్ స్కిల్స్ డ్యూరింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్. కాబట్టి ఇది కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్గా ఉంది. సి ఈజ్ ద కరెక్ట్. మనం వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ స్కిల్స్ డ్యూరింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్. మనకి బీటెక్, ఎంటెక్లు చదువుతున్నారు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండట్లేదు. డిగ్రీలు, ఎంఏలు, ఎంఎస్సీలు చదువుతున్నారు కానీ నో కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఈ విధంగా అన్నమాట. కాబట్టి రీడింగ్ కాంప్రహెన్షన్స్ని చాలా ఈజీగా మీరు నేను చెప్పిన పద్ధతిలో కానీ చేస్తే మీకు మంచి స్కోరింగ్ వస్తుందన్నమాట. ఓకే, సో ఎక్కడ మీకు ఇంత డీటెయిల్డ్గా మీకు ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా ఎక్కడ మీకు ఇవి టీచ్ చేయరనమాట. మా దగ్గర ఏంటంటే జనరల్ ఎస్ఏ ఒకటి, రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఇవన్నీ ఎవరు చెప్పరు. ఇక్కడ ఎథిక్స్ ఒకటి, ఇవన్నీ కూడా హైదరాబాద్లో సరిగ్గా మీకు ఎవరు చెప్పరు, అసలు క్లాసెసే ఉండవు, మీరు కనుక్కోండి. కానీ మా అశోక ఐఏఎస్ అకాడమీలో ఇవన్నీ నేనే డీల్ చేస్తాను. చక్కగా మీకు ఇవన్నీ నేను మీకు ఈజీగా చెప్పడం జరుగుతుంది. అందుకే చాలామంది పిల్లలు సీసాట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా 2-3 ఇయర్స్ ఢిల్లీలో కోచింగ్ తీసుకొని క్వాలిఫై అయిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిన గైడ్లైన్స్ తీసుకొని, మెంటర్షిప్ తీసుకొని చాలామంది క్వాలిఫై మంచి మంచి సర్వీసులు సాధించారు అనమాట. సో ఆన్లైన్లో కూడా మీకు సివిల్స్ కోచింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అదేవిధంగా ఆఫ్లైన్లో ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మా దగ్గర, అయితే ఇంగ్లీష్ మీడియం అయినా ఇటు తెలుగు మీడియం అయినా. సో ఫ్రెండ్స్, సో అప్రోచ్ అవ్వండి. మీకు ఇంత డీటెయిల్డ్గా ఎక్కడ చెప్పరు, హైదరాబాద్లోనే ఎక్కడ ఇంత డీటెయిల్డ్గా మీకు చెప్పేది ఉండదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. మేము చాలా డీటెయిల్గా చెప్తాం. ఓకే, ఇంకా మీకు మేము చెప్పింది ఒక 60% ఫాలో అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.